కుమారి ఖండం అంటే ఏమిటి? తమిళ సాహిత్యం ప్రకారం నేటి భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో ఒక విశాలమైన భూభాగం ఉండేది. దీనినే కుమారి ఖండం అని పిలుస్తారు. ఇది కన్యాకుమారి నుండి పశ్చిమాన మడగాస్కర్ వరకు, తూర్పున ఆస్ట్రేలియా వరకు విస్తరించి ఉండేదని కథనం. భారీ సునామీలు లేదా సముద్రమట్టం పెరగడం వల్ల ఈ ఖండం పూర్తిగా సముద్రంలో కలిసిపోయిందని నమ్ముతారు. చరిత్ర మరియు పురాణాలు. పురాతన తమిళ గ్రంథాల ప్రకారం పాండ్యరాజులు 3 గొప్ప సంగమాలను, సాహిత్య పరిషత్తులు నిర్వహించారు. మొదటి 2 సంగమాలు కుమారి ఖండంలోని నగరాల్లో జరిగాయని, అవి సముద్రంలో ముగిపోయాక 3వ సంగమం నేటి మదురైలో జరిగిందని చెబుతారు. 19వ శతాబ్దంలో ఫిలిప్స్ క్లేటర్ అనే శాస్త్రవేత్త లెమ్యూరియా అనే సిద్ధాంతాన్ని తెచ్చారు. మడగాస్కర్ మరియు భారతదేశంలో ఒకే రకమైన లేమర్ కోతులు ఉండటాన్ని గమనించి ఈ 2 ప్రాంతాలను కలుపుతూ ఒక ఖండం ఉండేదని ఆయన ఊహించారు. తమిళ పండితులు ఈ లేమురియానే కుమారి ఖండం అని భావించారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. 1 ద్రావిడ నాగరికత ఇక్కడే మొదలైందని, ఇక్కడి నుండే ప్రజలు ప్రపంచమంతా విస్తరించారని ఒక బలమైన నమ్మకం. 2 ఈ ఖండంలో 49 ప్రాదేశిక విభాగాలు, నాడులు, పర్వతాలు మరియు పహ్రులి, కుమారి అనే 2 ప్రధాన నదులు ఉండేవని చెబుతారు. 3 ప్రపంచంలోని పురాతన భాష అయిన తమిళం కుమారి ఖండంలోనే పుట్టిందని నమ్ముతారు. ఇది నిజంగా ఉందా? నిజం చెప్పాలంటే కుమారి ఖండం ఉనికికి సంబంధించి శాస్త్రీయమైన ఆధారాలు చాలా తక్కువ. ఆధునిక భూగర్భశాస్త్రం ప్రకారం ఖండాలు విడిపోయిన తీరును బట్టి చూస్తే అంత పెద్ద భూభాగం హిందూ మహాసముద్రంలో మునిగిపోయే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతారు. చివరి మంచు యుగం ఐస్ ఏజ్ ముగిసినప్పుడు సుమారు 10,000 నుంచి 15,000 వరకు ఏళ్ల క్రితం సముద్ర మట్టాలు పెరిగే భారతదేశ దక్షిణ తీరంలోని కొన్ని భాగాలు మునిగిపోయి ఉండవచ్చు. ధనుష్కోట్ వంటి ప్రాంతాలు ఇందుకు ఉదాహరణ. కుమారి ఖండం అనేది ఒక చారిత్రక వాస్తవం కంటే తమిళ సంస్కృతి మరియు గౌరవానికి చిహ్నంగా మిగిలిపోయింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.